హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. చేతులు సమానం, కాళ్ళు సమానం, విద్యా సమానం, కోచింగ్ సమానం అయినప్పుడు ఈ రిజర్వేషన్లు దేనికోసం? ఉద్యోగ అవకాశాలు ప్రతిభ ఆధారంగా ఉండాలి కదా, కులం ఆధారంగా కాదు కదా. అసలు ఎటుపోతుంది రాష్ట్రం? ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకుపోవాలనుకుంటున్నారు? నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీల పైన, వెనుకబడిన వర్గాల పైన అభిమానమే ఉంటే గనక కాలేజీల్లో ఫ్రీ సీట్స్ ఇవ్వండి, స్కూళ్ళల్లో ఫ్రీ సీట్లు ఇవ్వండి, ఫ్రీగా వైద్యం చేయించండి, కోచింగ్ సెంటర్లలో ఫీజు తీసుకోకుండా ఫ్రీగా ఉచితంగా కోచింగ్ ఇవ్వండి, ఎగ్జామ్ ఫీజు తీసుకోకండి. ఇంత అంతా కాదు, అసలు ఎగ్జామ్ ఫీజే తీసుకోకండి. అంతేగాని రిజర్వేషన్లు అని చెప్పి ఈ రాజకీయ నాయకుల స్వార్థానికి తీసుకెళ్లి మీరు గవర్నమెంట్ ఉద్యోగాలలో కూర్చోబెడితే రేపు రాష్ట్ర భవిష్యత్తు ఏం కావాలా? ముందు తరాల భవిష్యత్తు ఏం కావాలా? ఇస్తారు 35 మార్కులు వచ్చిన ఆయన డాక్టర్ అవుతాడు. రేపొద్దున ఎవరు బలి అవుతారు? గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరు వెళ్తారు? 35-40 మార్కులు వచ్చిన ఆవిడ టీచర్ అవుతుంది. రేపొద్దున గవర్నమెంట్ బడికి ఎవరు పోతారు? ఈ నాయకుల పిల్లల్ని పంపిస్తారా? పోనీ వాళ్ళ ఈ 35-40 మార్కులతో టీచర్ అయినటువంటి, ఈ 35-40 మార్కులతో డాక్టర్ అయినటువంటి వాళ్ళ పిల్లల్ని సేమ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్కి పంపిస్తారా? సేమ్ స్కూల్లో చదువుకోవడానికి పంపిస్తారా? ఎందుకు పంపించారు? మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలా, కానీ మీ పిల్లలు మాత్రం పెద్ద పెద్ద స్కూళ్ళలో చదువుకోవాలి. ఎక్కడ న్యాయం ఇది? మీరు వస్తున్న రిజర్వేషన్లే కనుక కరెక్టే అయితే, ఈ 35-40 మార్కులతో మీరు గవర్నమెంట్ ఉద్యోగులు అయితే, నిజంగానే ఈ 35-40 మార్కుల వాళ్ళు చేస్తుంది న్యాయమే అయితే, వాళ్ళు గవర్నమెంట్కి న్యాయం చేస్తారు అనే నమ్మకం కనుక మీకుంటే, ఉద్యోగాలు సాధించిన వాళ్ళకి కానీ, వీళ్ళకి రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు ఇప్పించిన వాళ్ళకి కానీ మీకు నమ్మకాలు ఉంటే మీ పిల్లల్ని ఎందుకు అక్కడికి పంపించట్లేదు? అంటే మీ పిల్లలు, మీ ఫ్యామిలీ, మీ కుటుంబాలు మాత్రం సేఫ్ సైడ్లో ఉండాలా, పక్కన వాళ్ళు మాత్రం బలి కావాలి. ఇంకా దానికి తోడు కామెంట్లు ఇక్కడ, మీ పిల్లలు ఎందుకు గవర్నమెంట్ స్కూల్కి పంపించరు అని. ఎట్లా పంపిస్తామయ్యా? ఎట్లా పంపిస్తాం? ఒకవేళ పంపించామనుకోండి, ఇప్పుడు ఈ 35-40 మార్కులు వచ్చినటువంటి టీచరు ఈ పంతులమ్మనో పంతులయ్యనో ఉన్నారు. వాళ్ళ దగ్గర చదువుకున్నటువంటి పిల్లలకి 80-90 మార్కులు ఎక్కడి నుండి వస్తాయి? రావు కదా. మరి మా పిల్లలకి 90 మార్కులు వస్తే తప్ప ఏ కాలేజీలో సీట్ రావట్లేదే, మా పిల్లలకి 90 మార్కులు వస్తే తప్ప ఏ గవర్నమెంట్ ఉద్యోగం రాదే. ఇప్పిస్తారా? గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలకి కూడా రిజర్వేషన్లు ఇస్తాము, గవర్నమెంట్ కాలేజీలో, గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నటువంటి పిల్లలకి కూడా రిజర్వేషన్లు వర్తిస్తాయి అని చెప్పి చట్టం తీసుకురండి. అప్పుడు మా పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూళ్ళనే చదివిస్తాం. ఇక్కడ దరిద్రం ఏంది తెలుసా? రిజర్వేషన్ ఉన్న వాళ్ళు ఎస్సీ ఎస్టీల పిల్లల్ని, బీసీల పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపించినా కూడా వాళ్ళు చెప్పిన ఆ అరకొర చదువుతో అయినా కూడా వాళ్ళు రేపు గవర్నమెంట్ ఉద్యోగులు అవ్వచ్చు, వాళ్ళు గెటన్ అవ్వచ్చు లైఫ్లో. అదే కూటికి గతి లేని పేదరెట్లు ఉంటారు కదా, వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లి గవర్నమెంట్ స్కూల్కి పంపించింది అనుకోండి, వాళ్ళు పైసలు పెట్టి పెద్ద పెద్ద స్కూళ్ళలో జాయిన్ చేసుకోలేరు, అంత ఫీజులు కట్టలేరు. అట్లా అని చెప్పి గవర్నమెంట్ స్కూల్కి పంపించింది అనుకోండి, రేపొద్దున 35-40 మార్కులతోటి వాళ్ళు ఇక్కడ సక్సెస్ అవుతారు లైఫ్లో? ఏ రకంగా బతకగలుగుతారు వాళ్ళు? ఈ 35-40 మార్కుల టీచర్ చెప్పినటువంటి చదువు ద్వారా వాళ్ళు ఎక్కడి నుండి 90 మార్కులు సాధించగలుగుతారు? 90 మార్కులు లేకుండా మా పిల్లలకి ఎక్కడ ఫ్యూచరే లేదే. అందుకని ఓ పని చేయండి, ఇప్పటి నుండి గవర్నమెంట్ స్కూల్లో, గవర్నమెంట్ కాలేజీలో చదివినటువంటి ప్రతి అమ్మాయికి, ప్రతి అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగంలో రాయితీ ఇస్తాము. గవర్నమెంట్ ఉద్యోగంలో అంతే 40-50 మార్క్స్ వస్తే, ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు ఉన్నారు కదా, వాళ్ళతో ఈక్వల్గా మార్కులు వచ్చినా కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివినటువంటి పిల్లలకి కూడా ఎస్సీ ఎస్టీలతో సమానంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము అని రాయించండి. తీసుకెళ్లి మా పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూళ్ళలోనే జాయిన్ చేస్తాం. ఊర్లో తిప్పి కొడితే 10 మంది పిల్లలు ఉన్నారట, కానీ 4 టీచర్లట. 4 టీచర్లకి 4 లక్షల జీతం, తలా 1 లక్ష. ఎవరి కోసం ఇది? ఎవరి కోసం ఈ రిజర్వేషన్లు? అయినా కూడా మీకు ఇంకా సరిపోతలేవా? వాళ్ళు ఏది చదువు చెప్తారా? 10 మంది పిల్లలకి 4 టీచర్లు అంటే తలా 2 కూర్చోబెట్టుకొని చదువు చెప్తారా? 2 పిల్లల కోసం నెలకు 1 లక్ష రూపాయలు జీతమా? అంటే రాజకీయ నాయకుల డబ్బులు కాదు, ఇటు వీళ్ళ డబ్బులు కాదు, రిజర్వేషన్లు అని చెప్పి కష్టపడి రూపాయి పోగేసి మేము కట్టినటువంటి పనులను తీసుకెళ్లి ఇలాంటి వాటికి ఖర్చు పెడుతున్నారు. ఇంకా మళ్ళీ ఓసీలు, రెడ్లు అని చెప్పి మీద పడి ఏడుస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? సిలబస్ ఏమైనా ఎక్కువ ఉంటుందా వీళ్ళకి? సిలబస్ ఏమైనా ఎక్కువ ఉంటుందా? సేమ్ కదా, ఓసీ పిల్లలైనా, బీసీ పిల్లలైనా, ఎస్సీ ఎస్టీ పిల్లలైనా అందరికీ ఒకే పుస్తకం, ఒకే సిలబస్. పోనీ మాకేమైనా 48 గంటలు ఉంటాయా? లేదు కదా, గద 24 గంటలు కదా. మా పిల్లలు ఏమన్నా పోనీ 2-3 బ్రెయిన్లు వేసుకొని పుడతారా? మీకున్నట్టే మా పిల్లలకి ఒకటే బ్రెయిన్ ఉంటుంది కదా. మీ పిల్లలు 100 ఏళ్ళు బతుకుతారు, మా పిల్లలు ఏమైనా 200 ఏళ్ళు బతుకుతారా? కాదు కదా, సేమ్ ఏజ్ లిమిట్ కదా. అలాంటప్పుడు మీ పిల్లలకి 25 ఏళ్ళు వచ్చినా, 30 ఏళ్ళు వచ్చినా కూడా ఎస్పీలు, డిఎస్పీలు అన్నిటికీ
అర్హులవుతారు. మా పిల్లలకి ఎందుకు 25 ఏళ్ళు రాగానే ఏజ్ లిమిట్ అయిపోతుంది? 25 ఇయర్స్ నుండి స్టార్ట్ అంట ఏజ్ లిమిట్ అయిపోతుంది. ఒక్కో ఎగ్జాము ఓసీలు 6 సార్లు రాస్తే సరిపోయింది, ఇంకా 7 సార్లు రాయడానికి అర్హులు కాదు. అదే ఎస్సీలు అన్లిమిటెడ్ అట. బీసీలు 8 సార్లు 10 సార్లు రాసుకోవచ్చు అట. ఓసీల పిల్లలకి ఎందుకు 6 అటెంప్ట్స్ తోటి క్లోజ్ చేస్తున్నారు? ఎస్సీ ఎస్టీలకు ఎందుకు అన్లిమిటెడ్ పెడుతున్నారు? అంటే వాళ్ళ జీవితకాలం పరీక్షలు రాసుకోవచ్చు, వాళ్ళకి ఏజ్ లిమిట్ ఉండదు. వాళ్ళకి 40 మార్కులు వచ్చినా పాస్ అవుతారు. వీళ్ళకి 90 మార్కులు వచ్చినా ఎక్కడ ఉద్యోగాలు ఉండవు, ఎక్కడ ఏ కాలేజీలో సీట్లు ఉండవు. వీళ్ళకి ఏజ్ లిమిట్ ఇంతే అని చెప్పి ఒకటి పెట్టేశారు. కర్మగాలి మా దగ్గర డబ్బులు లేకనో పోనీ ఇంకేదైనా డిస్టర్బెన్స్ వచ్చో టైంకి ఎగ్జామ్ రాయలేదనుకోండి, నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి అర్హతనే ఉండదు. అయినా కూడా ఉన్నాం. ఇంకా రెడ్ల మీద ఎందుకు పడుతున్నారు? ఓసీల మీద ఎందుకు పడుతున్నారు? అందుకే చెప్తున్నాను, బ్యాన్ రిజర్వేషన్స్ ఫ్రీగా ఇస్తారా? అన్ని స్కూళ్ళల్లో, ప్రైవేటు గవర్నమెంట్ అన్ని స్కూళ్ళల్లో ఫ్రీ సీట్లు ఇవ్వండి. నాయకులకి గనక ఎస్సీ ఎస్టీల పైన ప్రేమ ఉంటే, బీసీల పైన ప్రేమ ఉన్నా కూడా, ఎవరి మీద ప్రేమ ఉంటే వాళ్ళకి ఫ్రీగా విద్య అందించండి. అది ఏ స్కూలు ఏ కాలేజీ అనేది మాకు అనవసరం. మీరు ఏ స్కూల్లోనైనా ఫ్రీగా విద్య అందించండి. ఏ స్కూల్లో అయినా, ఏ కాలేజీలో అయినా, ఏ కోచింగ్ సెంటర్లో అయినా ఫ్రీగా విద్య ఇచ్చేసేయండి. చదువుకున్న వాళ్ళకి చదువుకున్నంత. పిల్లాడికి చదువుకోవాలని ఉందా, చెల్లుని వెలుగురా చదువుకో బాబు అని చెప్పి వాడికి తిండి పెట్టి చదివించండి, పుణ్యం వస్తుంది. ఏ పేదవాడు డబ్బు లేకుండా చనిపోవద్దు. పేదవాళ్ళకి వైద్యం ఫ్రీగా ఇవ్వండి. అది యశోదాన, గాంధీయా, గవర్నమెంట్ హాస్పిటల్, నిమ్సా, కిమ్సా అనవసరం. ఏ హాస్పిటల్ అయినప్పటికీ మీ వైద్యాన్ని ఫ్రీగా ఇవ్వండి. డబ్బులు లేకుండా ఏ పేదవాడు చనిపోవద్దు. కోచింగ్లకు ఫీజులు తీసుకోకండి, ఎగ్జామ్ ఫీజులు అసలే తీసుకోకండి. ఇప్పుడు కూడా ఎట్లాగో మేము 100 గంటల వాళ్ళని 20-30 కట్టమంటున్నారు కదా, ఆ 20-30 కూడా తీసుకోకండి. ఇన్ని ఉచితాలు ఇస్తున్నారు కదా, దానిలో అదొక ఉచితం అనుకుంటా. కానీ పుస్తకాలు సేమ్ అయినప్పుడు, సిలబస్ సేమ్ అయినప్పుడు, టైము సేమ్ అయినప్పుడు, పిల్లల ఏజ్ లిమిట్ సేమ్ అయినప్పుడు, ప్రతిభ పరంగా కాకుండా, ప్రతిభ ఆధారంగా కాకుండా, కుల ఆధారంగా, కుల పరంగా ఎందుకు రిజర్వేషన్లు? ఎవరి కోసం, ఎవరి బాగు కోసం ఈ రిజర్వేషన్లు? దీంతో ఏమైతుంది తెలుసా? ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లలు కూడా మాకు ఇంకో అవకాశం ఉంది కదా అని చెప్పి లైట్ తీసుకుంటున్నారు. జీవితాంతం వాళ్ళు చదువుతూ వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నారు. అదే ఇది లాస్ట్, నెక్స్ట్ ఇంకో అటెంప్ట్ లేదు అనుకోండి, కష్టపడి చదువుతారు, వాళ్ళ టైం వేస్ట్ అవ్వదు. ప్రతిభ పరంగా మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పించండి. పోనీ ఎస్సీ ఎస్టీ బీసీల పైన మీకు మరీ గవర్నమెంట్కు, నాయకులకు మరీ ఎక్కువ అభిమానం ఉండి, మరీ చెప్పలేనంత ప్రేమ ఉంటే గనక వాళ్ళకి ఫ్రీగా డైలీ తినడానికి తిండి పెట్టండి, వాళ్ళకి ఫ్రీగా ఉండడానికి ఇల్లు కట్టించండి, వాళ్ళు కట్టుకోవడానికి ఫ్రీగా బట్టలు ఇప్పించండి, వాళ్ళకి ఫ్రీగా వైద్యం చేయించండి, వాళ్ళకి ఫ్రీగా విద్యను అందించండి. ఈ ఉచితాలు సరిపోతాయి కదా. మీరు ఇట్లా ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా 40 మార్కులు వచ్చినా, 35 మార్కులు వచ్చినా, 90 మార్కులు వచ్చినటువంటి రెడ్డి బిడ్డని, ఓసీ బిడ్డని, బీసీ బిడ్డని పక్కన పెట్టేసి మీరు 30-40 మార్కులు వచ్చినటువంటి ఎస్సీ బిడ్డకి మీరు గవర్నమెంట్ ఉద్యోగాన్ని కల్పిస్తే రేపొద్దున ఏ రకంగా రాష్ట్రం ముందుకెళ్తుంది అనుకుంటున్నారు? వాళ్ళకే ఏం తెలియదు. నేను చూసాను, 1-2 టీచర్లను చూసాను, వాళ్ళ పేరు రాయడానికి కూడా వాళ్ళకి రావట్లేదు. అలాంటి వాళ్ళు టీచర్లట. నేను చూసాను డాక్టర్లని, వాళ్ళకి సంతకం పెట్టడం కూడా సరిగా రాదు, రాసే మెడిసిన్ కూడా తెలియదు, ప్రిస్క్రిప్షన్లో ఏం రాస్తున్నారో వాళ్ళకే అర్థం కాదు. వాళ్ళు డాక్టర్లు. ఈ 30-40 మార్కుల ఇంజనీర్లు పోయి ఎడగడతారు, ఏ బ్రిడ్జ్లు అవుతాయి, ఎక్కడ గవర్నమెంట్ నడుస్తుంది? ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో అంటే ఆరాధాలకి వాళ్ళు పోయి అక్కడ కూర్చుంటారు. ఏమన్నంటే కులం కార్డు మెల్ల వేసుకొని నేను ఈ ఆఫీసర్, నేను ఆ ఆఫీసర్ అని కూర్చుంటారు. తీరా చూస్తే పొట్ట అయ్యేది అక్షరం ముక్క రాదు. దీని ద్వారా ఓన్లీ ఓసీలకే నష్టమా? కేవలం రెడ్లకే నష్టమా? మొత్తం రాష్ట్రానికి కాదా? ఈ రోజు రాష్ట్రానికి నష్టము. ఇది ఇట్లా చూసుకుంటూ పోతే రేపు దేశానికి కూడా నష్టమే కదా. మీకు వాళ్ళ మీద ప్రేమ ఉంది, వాళ్ళ ఓటు బ్యాంక్ ఎక్కువ, అందుకని చెప్పి వాళ్ళకి మీరు ఇట్లా చేసుకుంటూ పోతే, ఇలాంటి ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే వాళ్ళ ఫ్యూచర్తో, వాళ్ళ పిల్లల ఫ్యూచర్తో పాటు మా పిల్లల ఫ్యూచరు, మా పిల్లల భవిష్యత్తు, మా ఫ్యూచర్ కూడా దెబ్బతింటుంది. రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది. బ్యాన్ రిజర్వేషన్స్ ఓన్లీ కూడు గుడ్డ విద్యా వైద్యం వరకే ఇవ్వండి. విద్యా వైద్యం ఇస్తే ఎట్లా? అంత పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళు, కార్పొరేట్ హాస్పిటళ్ళు అన్ని మీవే కదా, రాజకీయ నాయకులే కదా. ఫ్రీగా ఇస్తే లాస్ మీకే కదా. అందుకని చెప్పి జనాల మీద రుద్దండి. రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, రాష్ట్రం ఎంత భ్రష్టు పట్టిపోయినా పర్వాలేదు, మీ బిజినెస్లు మాత్రం బాగా నడవాలా, మీరు మాత్రం కోట్లు వెనకేసుకోవాలా. పేదోడి మీద ప్రేమ కాదు ఇది, మీ బిజినెస్ డెవలప్మెంట్ కోసం అని. ఇక్కడ ఎంత దరిద్రంగా ఉందంటే, ఒకవేళ లేని పరిస్థితుల్లో ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తారు, చదివిపిస్తారు.
ఈ 35-40 మార్కులు వచ్చినటువంటి పంతులమ్మలు పంతులయ్యలు మంచి కూర్చోబెట్టి చెప్తారు, వాళ్ళకి వచ్చింది ఏదో వీళ్ళ కింద చెప్తారు 4 ముక్కలు. ఆ 4 ముక్కలు చదువుకున్న రెడ్ల పిల్లలు, ఆ 4 ముక్కలు చదువుకున్నటువంటి ఓసీల పిల్లలు రేపొద్దున కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఏ రకంగా పాస్ అవుతారు? వాళ్ళ పిల్లల కంటే 30-40 మార్కులు వస్తే ఉద్యోగాలు వచ్చేస్తాయి. మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలా? ఇక్కడ కాంపిటీషన్ దగ్గరికి పోయేసరికి ఏమో 90 మార్కులు అడుగుతున్నారు, చదువు చెప్పే దగ్గర ఏమో 35 మార్కుల కంటే మించదు. ఏ రకంగా గవర్నమెంట్ స్కూళ్ళకి మా పిల్లల్ని పంపించమంటారు? పోనీ గవర్నమెంట్ స్కూళ్ళకి పంపించము, అయ్యో మా పిల్లల భవిష్యత్తు ఎట్లా ప్రైవేట్ స్కూల్కి పంపిస్తామా అంటే అంత పొలిటీషియన్ స్కూల్లే కదా, పుష్కలమైన ఫీజులు. వాళ్ళకి ఫీజులు కట్టాలి అంటే మరి ఎక్కలు బొక్కలు అవుతున్నాయి. రక్తం దారబోసి ₹1 పోగేసుకొని తీసుకుపోయి స్కూళ్ళకి కాలేజీలకి ఫీజులు కట్టుకుంటున్నాం. మళ్ళీ ఉద్యోగాల దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ రిజర్వేషన్. దీనికి తోడు వీళ్ళ కామెంట్స్, మీ పిల్లల్ని ఎందుకు గవర్నమెంట్ స్కూల్కి పంపించరు, ఏ రకంగా పంపమంటారు? ఏ రకంగా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపించమంటారు? 35 మార్కుల టీచర్ చెప్పిన చదువుతోటి 35 ఇంకో 5 వేసుకోండి, 40-45 మార్కులు వస్తాయి. ఈ 45 మార్కులతో మమ్మల్ని ఎక్కడ చదవమంటారు? టీచర్ చెప్పిందే కదా పిల్లలు చదువుకుంటారు. ఈ 45 మార్కులతో మా పిల్లలకి ఉద్యోగాలు ఎక్కడి నుండి వస్తాయి? వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలా? మాకు ఎక్కువ మార్కులు కావాలి, మా కాంపిటీషన్ ఎక్కువ, మా పిల్లలు షాకు, మా పిల్లలు జెమ్స్ అయితే తప్ప రేపొద్దున ఉద్యోగాలు రావు. మీ పిల్లలు ఎక్కడ బతికినా కూడా బతకొచ్చు, ఎందుకంటే మీకు కులం కార్డు ఉంది, ఆ కులం కార్డు పట్టుకొని బతుకుతారు. అందుకని ఓసీల పిల్లల్ని, ముఖ్యంగా రెడ్ల పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళకి పంపించారు. మీ ప్రశ్నకు సమాధానం దొరికింది అనుకుంటా. ఏ గవర్నమెంట్ ఆఫీస్లో చూసినా కూడా మొత్తం వాళ్ళే, అంతా రిజర్వేషన్. ఈ రిజర్వేషన్లో వచ్చినటువంటి ఎంఆర్ఓ గారు ఏ రకమైన డ్యూటీ చేస్తారు? ఈ రిజర్వేషన్లో వచ్చినటువంటి ఆర్డీఓ గారు ఏ రకంగా డ్యూటీ చేస్తారు? వాళ్ళ విధుల గురించి వాళ్ళకి తెలుసా? కనీసం వాటికి సంబంధించిన అవగాహన అయినా వాళ్ళకు ఉందా? ఫ్రీగా వచ్చింది కాబట్టి అలా కూర్చుంటారు కుర్చీలో. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే డ్యూటీ చేయడం మానేసి లంచాలకు ఎగబడుతున్నారు. గమనించండి, మీరు ఈ మాట అంటే తప్పు పట్టుకుంటారు, కావాలంటే నేను ప్రూఫ్స్ చూపిస్తాను మీకు. కాళ్ళు చేతులు తల అన్ని సేమ్ అయినప్పుడు, బ్రెయిన్ సైజు కూడా సేమ్ అయినప్పుడు అందరికీ సమాన అవకాశాలు ఉండాలి కదా. వీళ్ళకి ఏమైనా తక్కువ ఉన్నాయా? ఏజ్ లిమిట్ చేంజ్ చేయటం, ఓసీలు అనేసరికి 30-32 ఏళ్ళు వచ్చినాయి అంటే ఏ రకమైన ఉద్యోగాలకి అర్హులు కాదు, అన్ని రకాలుగా అనర్హులు. అదే ఎస్సీ ఎస్టీలు 40, 50, 60 వచ్చినా కూడా రాయొచ్చు అంట. బీసీలకి 35-40 ఏళ్ళు అంట, ఒక ఉద్యోగాన్ని బట్టి ఒక రకమైన ఏజ్ లిమిట్. ఎందుకట్లా అంటే ఓసీలు 30-32 ఏళ్ళు రాగానే ముసలోళ్ళు అయిపోతారా? మెమరీ లాస్ వస్తుందా? బాడీలో పార్ట్స్ పని చేయకుండా పోతాయా? ఎస్సీ ఎస్టీలకి 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళ బాడీలో పార్ట్స్ అన్ని కరెక్ట్ పనిచేస్తాయి, వాళ్ళ బ్రెయిన్ అంతా షార్ప్ అవుతా ఉంటుందా? దేనికోసం ఈ రిజర్వేషన్లు? ఏజ్ లిమిట్ దేనికి? దీనికి కోచింగ్ గట్టిగా ఇప్పించండి, కోచింగ్ సెంటర్లలో వసతి ఫ్రీగా కల్పించండి, కోచింగ్కి ఫీజులు తీసుకోకండి, ఎగ్జామ్ ఫీజులు తీసుకోకండి. అంతేగాని మీరు ఏజ్ లిమిట్లలో తేడాలు పెట్టుకుంటూ రెడ్లు అయితేనేమో 4 సార్లు 5 సార్లు అటెంప్ట్ చేస్తే సరిపోద్దట, బీసీలు 6 సార్లు 7 సార్లు 10 సార్లు వేసుకోవచ్చట, ఎస్సీలకు వచ్చేటప్పటికి ఎస్సీ ఎస్టీలకు వచ్చేటప్పటికి అన్లిమిటెడ్ అంట. ఏంది ఇది అంటే 10 సార్లు 15 సార్లు 20 సార్లు ఎన్నిసార్లు అయినా వాళ్ళు రాసుకోవచ్చు. 4 సార్లు రాయంగానే రెడ్లకు అయిపోయింది, ఓసీలకు ఇంకొకసారి ఎగ్జామ్ రాయకుండా అయిపోతున్నారా? ఈ అటెంప్ట్స్ లో కూడా దేనికి? దానిలో రిజర్వేషన్ దేనికి? ఇవి కదా మేము కదా అనాలి, రిజర్వేషన్స్ వద్దు అని చెప్పి మేము అనాలి కదా. ఉల్టా మల్లయ్య పటేల్ స్క్రీన్ పైన పెట్టి దీనిలో ఇట్లా దానిలో అట్లా, వీళ్ళకి ఇన్ని మార్కులు వాళ్ళకి అన్ని మార్కులు అని నోరు పోస్తున్నాడు. అంటే మేము నోర్లు తెరవట్లేదు కాబట్టి మీరు అక్కడ నోరు పోస్తున్నారా? ఫ్రీగా పెడుతూ ఉంటే కూడా ఏమో అంటారు కదా, పిలిచి పరమాన్నం పెడితే నెయ్యి లేదని లేచలేసి ఉరికిండట. అట్లనే ఉండింది. ఫ్రీగా రిజర్వేషన్లు ఇస్తూ ఉంటే ఇంకా దీనిలో కూడా ఇప్పుడు లాస్ ఎవరికి? ఒకప్పుడు మీ తాతలు ఇది మీ తాతలు అది అంటే వెళ్ళి మా తాతలు అడగండి కదా. పోనీ మీరు కళ్ళతో చూస్తున్నారా? వాడెవడో చెప్తే వింటున్నారు కానీ కనీసం ఆలోచిస్తున్నారా మీరు ఏం జరుగుతుంది సమాజంలో అని? అదే 45 మార్కులు వచ్చినటువంటి మా పిల్లలు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఈ 45-50 మార్కులు అంటే మీ అర్హత మార్క్స్ అన్ని మార్క్స్ వచ్చినటువంటి మా పిల్లలు ఎంతమంది ఉన్నారు తెలుసా? 89 మార్కులు వచ్చినా కూడా 90 మార్కులకి టెట్కి అర్హులు. 89 మార్కులు వచ్చినటువంటి అనర్హుల్లాగా ఉండి తలలు వంచుకొని పోయినటువంటి మా రెడ్డి బిడ్డలు ఎంతమంది ఉన్నారు తెలుసా? రండి నేను చూపిస్తాను. అదే 89 మార్కులు మీ వాళ్ళకి వచ్చినాయి అనుకోండి, ఆకాశానికి ఎక్కిస్తారు. అంటే మాకేమైనా బ్రెయిన్లు ఏమైనా ఎక్కువ ఉంటాయా? మాకేమైనా మెమరీ పవర్ ఏమైనా దేవుడు డబ్బులు ఇచ్చి పంపించిండా, త్రిబుల్ ఇచ్చి పంపించిండా? పోనీ మాకు 4 కాళ్ళు 4 చేతులు 4 కిడ్నీలు 4 లివర్లు 4 బ్రెయిన్లు 4 తలకాయలు ఇచ్చిందా? కనీసం అన్యాయం అనిపిస్తలేదా మీకు? ఇలాంటివి చూస్తూ ఉంటే ఆయన అన్యాయం అనిపిస్తలేదా? ఇంకా రెడ్లు ఓసీల మీద పడి ఏడుస్తున్నారు.
అందుకే చెప్తున్నాను బ్యాన్ రిజర్వేషన్స్. ఒకవేళ రిజర్వేషన్స్ ఇవ్వాలి అంటే కూడబెట్టడానికి ఇవ్వాలా, గూటి కోసం ఇవ్వాలా, విద్యా వైద్యం ఫ్రీగా ఇవ్వాలా. వీటి ద్వారా ఎవరికీ నష్టం లేదు. బాగా చదువు చెప్పి రెడ్ల కంటే పెద్ద పెద్ద స్కూళ్ళల్లో, రెడ్ల పిల్లల కంటే పెద్ద పెద్ద స్కూళ్ళల్లో, పెద్ద పెద్ద కాలేజీల్లో, పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీల్లో మంచి మంచి కోచింగ్ సెంటర్లు ఫ్రీగా విద్య అందించండి. నాయకులు తలుచుకుంటే పెద్ద మ్యాటరే కాదు కదా. ఈ దిశగా ఆలోచన చేయండి. కేవలం రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం అని చెప్పి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఇట్లా 30, 35, 40 మార్కులు వచ్చి ఒక్కొక్కటి 10 సార్లు 15 సార్లు రాసి పాస్ అయ్యి వీళ్ళ ఉద్యోగాలలో కూర్చొని వీళ్ళు రాష్ట్రానికి ఏం సేవ చేస్తారు? రాష్ట్ర భవిష్యత్ ఏం కావాలా? నాయకులు ఏముంది, 5 ఏళ్ళు పుష్కలంగా సంపాదించుకుంటారు, కావాల్సినంత ఎన్కేసుకుంటారు, కోట్లు కూడా పెట్టుకుంటారు. రేపు పొద్దున వాళ్ళ ఫ్యూచర్ గురించి, వాళ్ళ పిల్లల ఫ్యూచర్ గురించి వాళ్ళకేం అవసరం లేదు కదా. అవసరం అయితే దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఇక లాస్ ఎవరికైతుంది? పేదవాడికి, దేశాన్ని పట్టుకొని పాకులాడే వాళ్ళకి, ఇదే రాష్ట్రంలో బతకాలనుకున్న వాళ్ళకి, మన పిల్లల భవిష్యత్తుకి. కేవలం రెడ్ల పిల్లల భవిష్యత్తుగా, కేవలం ఓసీల పిల్లల భవిష్యత్తుగా మీ పిల్లలు తెలంగాణలో ఉండరా? మీ పిల్లలు దేశంలో ఉండరా? రేపు పొద్దున ఈ 40, 45 మార్కులు ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగులు అందరూ కలిసి ఎటు తీసుకుపోతారు రాష్ట్రాన్ని? వీళ్ళు చదువు చెప్తారు, వీళ్ళకేం రాదు, వీళ్ళు పోయి చదువు చెప్తారు. పొద్దున్న లేస్తా ఊర్లలో చూస్తే అన్ని స్టేషన్ల దగ్గర వీళ్ళే టిఫిన్ డబ్బాలు పట్టుకొని. కొన్ని వాళ్ళు పొద్దున్న ఏమైనా చేస్తారా? నెలకి 1,00,000 జీతం తీసుకుంటారు, పోతారు, ఫుర్సత్గా కూర్చేసుకొని కాలేసుకొని పడుకుంటారు పొద్దున్న నుండి సాయంత్రం దాకా. అక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు? స్కూల్ ఎట్లుంది? అది కూలిపోయిందా? సరిగా ఉందా? ఉన్న పిల్లలకు అన్ని సరిగా వసతులు ఉన్నాయా? ఈ టీచర్ చదువు చెప్తుందా? ఎంతమంది స్ట్రెంత్ ఎంతమంది ఉన్నారు? దానిలో ఎంతమంది హాజరవుతున్నారు? ఎంతమంది పాస్ అయ్యిండ్రు? ఎంతమంది ఫెయిల్ అయ్యిండ్రు? అవసరం లేదు. నెల అయ్యిందా అంటే వీళ్ళకి జీతాలు ఇవ్వాలి, వీళ్ళని పంపించాలి, అంతవరకు గవర్నమెంట్ బాధ్యత. ఏది వీళ్ళు లెక్కలు చెప్పుకోవడానికి, మేము ఇంతమంది ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాము, కొత్తగా మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాము, ఇంతమంది టీచర్లు ఉన్నారు, ఇంతమంది డాక్టర్లు ఉన్నారు, ఇంతమంది రిజర్వేషన్లలో ఉద్యోగాలు సంపాదించారు. లెక్కలు చెప్పుకోవడానికి, బడ్జెట్లు వేసుకోవడానికి మాత్రమే వీళ్ళ ప్రేమ. అక్కడి వరకే వీళ్ళ అభిమానం, అక్కడి వరకే వీళ్ళు ఇచ్చే రిజర్వేషన్లు. రాష్ట్ర భవిష్యత్తుతో నాయకులకు ఎలాంటి పని లేదు. కానీ నిజంగా ఈ సినారియో అంతా చూస్తే ఓవరాల్గా బాగున్నాడు, బాగానే ఉన్నాడు, బాగా సంపాదించుకున్నాడు, మంచి మంచి నాయకులు, బడాబాబులు అందరూ బాగానే ఉన్నారు. ఇక రిజర్వేషన్లు తీసుకునేటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలు బాగానే ఉన్నారు. లాస్ ఎవరికి అవుతోంది? అటు ఇటు కాకుండా కొన ఊపిరితో కొట్టుకుంటున్నటువంటి పేద రెడ్లకి, పేద ఓసీలకి, వీళ్ళకి మాత్రమే అన్యాయం జరుగుతుంది. వీళ్ళ పిల్లలు మాత్రమే అణచివేతకు గురవుతున్నారు. వెళ్ళి పెద్దోడితో కలవలేరు, డబ్బులు ఉన్నోడితో కలవలేరు, పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళలో, కార్పొరేట్ కాలేజీల్లో జాయిన్ అవ్వలేరు, పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లలో ఫీజులు కట్టే అంత ఆర్థిక స్తోమత లేదు. కొన్ని కింద స్థాయిలో ఉన్నటువంటి వీళ్ళతో సమానంగా గవర్నమెంట్ స్కూళ్ళలో, గవర్నమెంట్ కాలేజీల్లో చదువుకుందామా అంటే అక్కడ వాళ్ళు చెప్పినటువంటి చదువు వీళ్ళకి సరిపోదు. వీళ్ళకి 90 మార్కులు వస్తే తప్ప ఉద్యోగాలు రావు. సో అటు ఇటు కాకుండా కొట్టుమిట్టాడుతున్నటువంటి పిల్లలు, కొట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళు ఈ మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ఓసీ బిడ్డలు మాత్రమే, ముఖ్యంగా రెడ్డి బిడ్డలు మాత్రమే. అది అనుభవిస్తే మాత్రమే తెలుస్తుంది. ఇట్లా మాటల్లో చెప్తే వాడికి అర్థం కాదు. అందుకే మళ్ళీ చెప్తున్నా, బ్యాన్ రిజర్వేషన్స్. విద్యా వైద్యం వరకు ఓకే, ఉద్యోగాల వరకు వచ్చేటప్పటికి బ్యాన్ రిజర్వేషన్స్. ఉద్యోగాలు అనేది దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు పైన ఆధారపడి ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రతిభాపరంగా మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఉండాలా. సిలబస్ సేమ్ అట, టైము సేమ్ అట, కాళ్ళు చేతులు అన్ని సమానంగానే ఉంటాయి. సిలబస్ సేమ్ ఉంటుంది, కోచింగ్ సేమ్ ఉంటుంది, చదివే స్కూళ్ళు, కాలేజీలు సేమ్ ఉంటాయి. మళ్ళీ రిజర్వేషన్ల దగ్గరికి వచ్చేసరికి మాత్రం కులాలు. మారండి, ఇప్పటికైనా మారండి. మీకు కూడా రెస్పెక్ట్ ఉంటుంది. 4 సార్లు రాయంగానే 5వ అవకాశం లేదు అంటే కసితో చదువుతారు మా పిల్లలు. కానీ మీ పిల్లలకి అన్లిమిటెడ్ కదా, ఆడుతూ పాడుతూ చదువుతారు. ఈసారి కాకపోతే ఇంకొకసారి, ఈసారి కాకపోతే ఇంకొకసారి. సరే, వాళ్ళకి రాయడానికి అవకాశం అయితే ఉంది, కానీ వాళ్ళ ఏజ్ తిరిగి వస్తుందా? రాదు. ఓ ఎగ్జామ్ ఉందనుకోండి, ఈ ఎగ్జామ్ ఈ ఏజ్ లోపే రాయాలా, తర్వాత రాయడానికి అర్హత లేదు అన్నారనుకోండి, సచ్చినట్టు కష్టపడి చదువుకుంటారు కదా. లైఫ్ టైం రాయొచ్చు అంటే 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చాక వాళ్ళు ఉద్యోగాలు వచ్చేం లాభం, రాకేం లాభం కాదా? ఇంతటితో అయిపోయింది అంటే కసితో చదువుకుంటారు కదా, అందరూ సమానమే కదా. ఈ రకంగా మీ పిల్లలకి కూడా నష్టం జరుగుతోంది. దీంతో రాజకీయ నాయకులకు అవసరం లేదు. వాళ్ళకేముంది, వాళ్ళకి మీ మెప్పు కావాలా, మీ ఓట్లు కావాలా. బిచ్చగాడి కింద బిచ్చ వేసినట్టు, కుక్కకి బిస్కెట్ వేసినట్టు మీకు ఉచితాలు ఇస్తున్నారు, వాళ్ళ ఓట్లను దండుకుంటున్నారు. వాళ్ళకి ఓట్లు కావాలి, సీట్లు కావాలి, మీకు మాత్రం ఉచితాలు కావాలి. దీంతో రాష్ట్రము, తద్వారా దేశము కూడా భ్రష్టు పట్టిపోతున్నది.
అందుకే బ్యాన్ రిజర్వేషన్స్. రిజర్వేషన్స్ అనేది కేవలం విద్యా వైద్యం వరకు మాత్రమే. థ్యాంక్ యూ.